ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలో వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నేటి వాక్య ధ్యానము ద్వారా మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాము. మా రక్షకుడా, మీ నమ్మకత్వము కొరకు కృతజ్ఞతలు. మీరు మా రక్షకుడు, మా పోషకుడు, మా ఆత్మల కాపరి. అందుకే మీకు కృతజ్ఞతలు ప్రభు. మా ప్రేక్షకులు రక్షించబడినట్లు చేయండి, రక్షించబడిన వారు నీ యందు స్థిరపడినట్లు చేయండి. నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ దినం యేసే పరిష్కారం కార్యాలయం దగ్గర యేసే పరిష్కారం 5000 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా, నేను పరిచర్యకు వచ్చి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, నూతనంగా భారత మిషన్ పొలములు పరిచర్య ప్రారంభించిన సందర్భంగాను మేము స్తుతి కూటం నిర్వహించాము. 700 మంది విశ్వాసులు అనేక ప్రాంతాల నుండి, గ్రామాల నుండి, పట్టణాల నుండి, దూర ప్రాంతాల నుండి మిత్రులు ఈ కార్యక్రమంలో పాలు పొందారు. జమ్మూ కాశ్మీర్ నుండి, శ్రీనగర్ పట్టణం నుండి కెనడీ డేవిడ్ రాజన్ గారు, పంజాబ్ అమృత్సర్ నుండి శామ్యూల్ మసీహ్ గారు ఈ కూడికకు హాజరయ్యారు. బిగ్ డయాసిస్ భారత మిషన్ పొలములు అను నూతన పరిచర్య ప్రారంభించింది. ఈ దినాన దాని ఆవిష్కరణ డాక్టర్ ఎబెనేజర్ బండారు, మెట్రోపాలిటన్ మిషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారి చేత ఆవిష్కరణ జరిగింది. ఈ ప్రత్యేకమైనటువంటి స్తుతి కూడికలో ఈ దినాన భారతదేశంలోని 29 రాష్ట్రాలకు, 7 కేంద్రపాలిత రాష్ట్రాలకు మిషనరీలను పంపించటానికి వందలాది మంది దైవజనులు వారి చేతులు ఎత్తి సంపూర్ణ సేవకులు దీవించారు. ఈ పరిచర్యను ప్రార్థించారు. వందలాది మంది దైవ సేవకుల ప్రార్థన చేత ప్రతిష్ఠించబడిన ఈ పరిచర్య ద్వారా 100 భాషలు, 100 మిషనరీలు, 100 ప్రముఖ ప్రాంతాలు భారతదేశంలో సువార్తీకరణ చేయటానికి ఈ దినం శ్రీకారం చుట్టాము. ఇది దేవుని మహాకృప. 6 రాష్ట్రాలు, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ మరియు పంజాబ్, ఈ యొక్క రాష్ట్రాలు భారతదేశపు పటంలో అగ్రభాగాన పైన ఉంటాయి, ఉత్తర దిక్కున. ఢిల్లీ కేంద్రపాలితం 6 మరియు అరుణాచల్ ప్రదేశ్. వీటిల్లో మిషనరీలను ఏప్రిల్ నాటికి ఎస్టాబ్లిష్ చేయటానికి పార్ట్నర్షిప్ మిషన్స్కు మేము ముందుకు కొనసాగుతున్నాం. ఇది దేవుని యొక్క మహాకృప. కనుక నా 25 సంవత్సరాల సేవా జీవితంలో మీడియా పార్ట్ 25 ఇయర్స్లో ప్రధాన పాత్ర వహించగా, మీడియా పరిచర్యతో పాటుగా మిషన్స్ పరిచర్య రానున్న కాలం కొరకు సిద్ధం చేస్తున్నాము. ఈ కూడికలో చాలామంది గొప్ప దైవ సేవకులు పాల్గొన్నారు. డివైన్ ఛానల్ అధినేత కర్మెల్ మినిస్ట్రీస్
దైవజనులు రెవరెండ్ టి ఎబెనేజర్ శాస్త్రి గారు మరియు ఇతర దైవ సేవకులు జువ్వన్నపూడి సూర్యప్రకాశరావు గారు, బేరపోగు యోహాను గారు, కొక్కిలగడ్డ జీవానందం గారు, రెవరెండ్ చీమల లూథర్ గారు, రెవరెండ్ కొమ్మిని సుదర్శన్ బాబు గారు, రెవరెండ్ పమ్మి శాంపాలిన గారు, రెవరెండ్ జాన్సన్ గారు, రెవరెండ్ పీజే పురుషోత్తం గారు, ఇలా చాలా గొప్ప సేవకులు. సంఖ్యకు 125-150 మంది దైవ సేవకులు ఈ దినం ఈ కూటంలో పాల్గొన్నారు. మిషన్స్ పట్ల, అన్రీచ్డ్ ఏరియాస్ పట్ల మనకున్న భారాన్ని ప్రభువు గౌరవించి ఈ పరిచర్య మన చేతికి అప్పగించారు. దీనిని కొనసాగించడం ఏలూరు పట్టణానికి గొప్ప భాగ్యంగా నేను భావిస్తున్నాను. ఉదయాన ఏసే పరిష్కారం కార్యాలయం నుండి మరలా తిరిగి ఏసే పరిష్కారం కార్యాలయం యొద్దకు చేరేటట్లుగా ఒక 17 4 వీలర్స్ 4 చక్రాల వాహనాలతో విజయోత్సవ ర్యాలీ కండక్ట్ చేశాం. ఈ విజయోత్సవ ర్యాలీ ద్వారా నగరంలో 5,000 ఎపిసోడ్స్ పూర్తి చేసిన దేవునికి బహిరంగ సాక్ష్యాన్ని చాటించగలిగాం. ఇది దేవుని కృపగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ పరిచర్యల కొరకు మీరు తప్పక ప్రార్థించాలని, ఉత్తర భారతదేశంలోని 6 రాష్ట్రాలకు, 5 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితానికి ఈ మార్చ్ ఏప్రిల్ లోపల మిషన్ పార్ట్నర్షిప్స్, మిషనరీస్ను ఏర్పాటు చేయుటకు మీ వంతు సహకారాన్ని మీరు భాగస్థులై అందించాలని ప్రభు పేరిట నేను వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను మనవి చేస్తున్నాను. ఈ కుడికలో యేసే పరిష్కారం క్యాలెండర్ను రెవరెండ్ టి ఎబెనేజర్ శాస్త్రి గారు ఆవిష్కరించారు. అలాగే నేను చెప్పాను మీకు గతంలో కూడాను, మా నాన్నగారి తండ్రి గారు రెవరెండ్ కారుపాటి జాన్ సుదర్శనరావు కీర్తిశేషులు, డీనరీ చైర్మన్ ఆఫ్ సిఎస్ఐ చర్చ్, వారు చనిపోయిన 50 సంవత్సరాల సందర్భంగా వారి యొక్క పరిచర్య, విద్య విధానాలు, జీవిత విశేషాలు ఒక పుస్తకంగా కూర్చాము. 100 పేజీలతో ఒక పుస్తకంగా కూర్చాము. అందులో అద్భుతమైన ఆయన జీవన విధానం నూతన యవ్వన సేవకులను సవాలు చేసేదిగా ఉంది. నన్ను కూడా సవాలు చేస్తుంది ఆయన బయోగ్రఫీ. మరియు నూతన హోరేబ్ అనే మాసపత్రికలో నేను వ్రాసిన అనేక వర్తమానాల్లో సెలెక్టివ్గా కొన్నింటిని తీసుకొని ముద్రించడం జరిగింది. ఒక 36 వర్తమానాలు ముద్రించడం జరిగింది. ఎన్జే సైమన్ గారు కీర్తిశేషులు జాన్ సుదర్శన్ రావు గారి జీవితం మీద రాసిన అద్భుతమైన కవితలు, పంచరత్నాలు రాశారు. దానిని కూడా ఆ గ్రంథంలో పొందుపరిచి ఈ దినాన ఆ యొక్క పుస్తకాన్ని రెవరెండ్ ఫాదర్ పి బాలా గారి ద్వారా ఆవిష్కరించడం జరిగింది. మిషన్ పొలముల పరిచర్య డాక్టర్ ఎస్ ఎబెనేజర్ గారు మెట్రోపాలిటన్ వ్యవస్థాపక అధ్యక్షులు, క్యాలెండర్ తగరం ఎబెనేజర్ శాస్త్రి గారు కర్మేల్ మినిస్ట్రీస్ అధినేత. అంకితం అనేటువంటి గ్రంథాన్ని రెవరెండ్ ఫాదర్ పి బాల గారు ఆవిష్కరించగా 20 కిలోల మెమరబుల్ స్వీట్ కేక్ దైవ సేవకులందరూ ఈ సెలబ్రేషన్లో కట్ చేయగలిగారు. ఇది ఐక్యతను సూచిస్తూ, ప్రేమను సూచిస్తూ, సమాధానాన్ని సూచిస్తూ
ప్రేమను పంచుకునే దిక్కుగా ఈ దినం వేడుక ఆర్భాటంగా దేవునికి మహిమకరంగా జరిగిందని ప్రభువు పేరిట నేను తెలియచేస్తున్నాను. ఈ నూతన పరిచర్యల కొరకు ప్రార్థించండి. యేసే పరిష్కారం మాసపత్రిక కొరకు నేషనల్ న్యూస్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ న్యూఢిల్లీ వారికి అప్లై చేశాం. టైటిల్ క్లియరెన్స్ రాగానే ఒక మిషనరీ మాసపత్రిక, మిషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి పత్రిక, బ్యూటిఫుల్ కలర్ మ్యాగజైన్ తీసుకొని రావాలని నేను ఆశిస్తూ ఉన్నాను. తదుపరి ఈ పరిచర్యలలో ప్రమోషనల్ స్టాఫ్ అవకాశాలు ఉన్నాయి. ఫుల్ టైం వర్కర్గా పనిచేయుటకు ఆసక్తి కలిగిన ఎడ్యుకేటెడ్ బిలీవర్స్ ఎవరైనా ఆసక్తి కలిగిన వారుంటే ప్రమోషనల్ కోఆర్డినేటర్స్గా వివిధ ప్రాంతాలకు పంపటానికి మాకు అవకాశం ఉన్నదని ప్రేమతో మీకు తెలియజేస్తున్నాం. అటువలే రాజధానిగా పిలువబడుతున్న విజయవాడ పట్టణంలో కార్యాలయాన్ని నూతన సంవత్సరాన్ని ప్రారంభించడానికి కూడా ఆశ కలిగి ఉన్నాం. గుంటూరు విజయవాడ ప్రాంతాన్ని ఒక బేస్గా క్రియేట్ చేసి అక్కడ ఒక మిషన్ కార్యాలయం ఎస్టాబ్లిష్ చేయటానికి ప్రయత్నం చేస్తున్నాం. కనుక ఈ పరిచర్యల కొరకు మీరు ప్రార్థించాలని ప్రభువు పేరట నేను మనవి చేస్తున్నాను. అటువలనే ప్రేయర్ వారియర్స్ టీం డెవలప్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాము. ఇప్పటికే ప్రేయర్ టవర్ ఉన్నది, ఇంకా రెన్యూడ్ ప్రేయర్ టవర్ విత్ ఎడ్యుకేటెడ్ విమెన్ ఏర్పాటు చేయాలనే సంకల్పం ఉన్నది. ప్రార్థించమని నేను మనవి చేస్తున్నాను. ఈ పరిచర్యలన్నీ కూడా ప్రభువు పేరిట, ప్రభువు మహిమార్థం, ఆత్మల రక్షణ కొరకు నిస్వార్థముగా ఏర్పాటు చేయబడినవని ప్రభువు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే సిటీ కేబుల్ యాజమాన్యం నిన్నటి రాత్రి ఈ దినం 30 పర్యాయాలు 5,000 ఎపిసోడ్స్ పూర్తి చేసినందున శుభాకాంక్షలు తెలియజేశారు. వారికి యేసే పరిష్కారం పక్షంగా కృతజ్ఞతలు నేను టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. ఈ దినం ఎవరైతే ఈ కృతజ్ఞత కూడికలో హాజరయ్యారో వారందరికీ కూడా మా హృదయపూర్వక నిండు వందనాలు నేను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క వాక్యములోనికి మనం వెళ్ళే ముందు ఈ దినపు ఈ పరిచర్య రిపోర్ట్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ మాటలు మీ ముందు తెలియజేశాను. ఇక దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము నుండి వాక్యాన్ని మనం ధ్యానము చేసుకుందాం. 9 నుండి 14 వచనాల వరకు ఉన్నటువంటి మాటలు దేవుని యొక్క రాజ్యమును, బలమును, ఆధిపత్యమును, తీర్పును సూచిస్తున్నాయి. ఈ వచనాలు చదువుకుందాం. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచూ ఉండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉండిరి, కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరువబడెను. చూడండి, ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి దృశ్యములని ఇక్కడ మనం కనుగొనగలుగుతాం. దానియేలు చూచిన ఈ దర్శనము అనంతరము 550 సంవత్సరాలు 600 సంవత్సరాల తరువాత
యోహాను గారు కూడా చెప్పాడు, ఒక సింహాసనం ఉంది, దాని దగ్గర 24 సింహాసనాలు ఉన్నాయి, వాటి మీద పెద్దలు కూర్చొని ఉన్నారు అని చెప్పాడు. ఇక్కడ కూడా దానియేలు అంటున్నాడు, 24 సంఖ్య వ్రాయకపోయిన సింహాసనములను వేయుట చూచి తిని. As I looked, thrones were placed and the ancient of days took his seat. చూడండి, ఒక వృద్ధుడు, మహావృద్ధుడు, ఏన్షియంట్ ఆఫ్ డేస్ టుక్ హిజ్ సీట్. మహావృద్ధుడు కూర్చుండెను. వృద్ధుడు అనేటువంటి పదాన్ని వాడాడు. యువకుడు, వృద్ధుడు. మనుష్య కుమారుడు 13వ వచనంలో ఈ వృద్ధుని సన్నిధికి వచ్చాడు అన్నాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అను త్రిత్వ దైవమును బైబిల్ ప్రతిపాదించింది. త్రిత్వం అనే లిటరల్ వర్డ్ వాడకపోయినప్పటికీ త్రిత్వము బహిరంగంగా బైబిల్లో కనిపించింది. సింహాసనము మీద వృద్ధుడు కూర్చుండి ఉండెను. ఆయన పరిశుద్ధుడైన దేవుణ్ణి సూచిస్తున్నాడు. ఆయన యొక్క రూపము, ఆయన యొక్క వస్త్రము, ఆయన యొక్క తల వెంట్రుకలు వర్ణిస్తున్నాడు. ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వంటిది. ఇవి ఆయన యొక్క స్వరూపాన్ని సూచిస్తున్నాయి. ఆ స్వరూపాన ఆయన వ్యక్తిత్వం విశేషంగా, ప్రస్ఫుటంగా, బహిరంగంగా తెలపబడుతోంది. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉన్నారు. వేవేల కొలది పరిచారకులు, పరివారం అని అన్నాడు. ప్రకటనలో కూడా చెప్పాడు, ఆయనకు పరిచారకులు ఉన్నారన్నాడు. దేవదూతలు ఆయనకు పరిచారకులు. కోట్ల కొలది మనుషులు ఆయన ఎదుట తీర్పు కొరకు నిలబడ్డారన్నాడు. ధవళ సింహాసనపు తీర్పు పౌలు గారు రాశాడు కొరింథీ సంఘానికి. ప్రభువు యొక్క సింహాసనము ఎదుట ప్రతివాడు లేచి నిలిచి తను చేసిన, దేహంతో చేసిన మంచివి కానీ చెడ్డవే కానీ క్రియలను బట్టి జవాబు చెప్పాలన్నాడు. సోదరుడా, సోదరి, దేవుడు శ్రేష్టమైనటువంటి వాడు. ఆయన యొక్క అద్భుతములు గొప్పవి. ఆయన గుణలక్షణాలు నీతి, న్యాయములు. ఆయన యందు ఏ విధమైనటువంటి అపవిత్రత యొక్క ఛాయలు లేవని మనం తెలుసుకోవాలి. అగ్ని జ్వాలల వలె మండుతున్న సింహాసనం అగ్ని మధ్యన కనిపిస్తున్నాడు. ఇదే దృశ్యం మండుతున్న పొద, తగలబడని పొద మోషే హోరేబు పర్వతం మీద చూచాడు. ద సీట్ ఆఫ్ గాడ్, దేవుని సింహాసనము, దైవ ఆసనము, ఆయన కూర్చున్నటువంటి ఆసనం మీద మనం తేటగా చూస్తున్నాం. అగ్ని మండుచున్నట్లుండెను. అది ఆయననేం చేయలేదు. ఆయన దహించు అగ్ని వంటి వాడు. ఆయన అగ్ని చేత కాలిపోయి నాశనం అయ్యేవాడు కాడు. ఆయన పరిశుద్ధతను సూచిస్తుంది. అగ్ని వంటి ప్రవాహం ప్రవహిస్తుంది. వేవేల కొలది ఆయనకు పరిచారకులు ఉన్నారు. పరిచారకులు వేవేల కొలది, కోట్ల మంది తీర్పు కొరకున్నారు. గ్రంథాలు తెరవబడ్డాయి. జడ్జిమెంట్ని సూచిస్తుంది. మేకలు గొర్రెలను వేరుపరిచినట్లుగా వేరుపరిచినటువంటి దృశ్యం. నిత్య నరకాగ్ని గుండానికి ప్రభువు పంపించేటువంటి సమయం యొక్క ఆసన్నతను గుర్చి భక్తుడు ఇక్కడ
దర్శనంలో రాస్తున్నాడు. అప్పుడు నేను చూడగా ఆ కొమ్ము పలుకుచున్న మహాగర్వపు మాటల నిమిత్తం వారు ఆ జంతువును చంపినట్లు కనబడెను. తరువాత దాని కళేబరము మండుచున్న అగ్నిలో వేయబడెను. మిగిలిన ఆ జంతువుల ప్రభుత్వాలు తొలగిపోయెను. ఎప్పుడైతే గర్వముగా మాట్లాడుతున్న ఈ యొక్క సిరియా రాజు, టర్కీ రాజు చంపబడి అగ్నిగుండములో వేయబడ్డాడో, మిగిలిన జంతువుల యొక్క ప్రభుత్వాలన్నీ తొలగిపోయాయి అన్నాడు. 4 జంతువులు 4 రకాలైన ప్రభుత్వాలను సూచిస్తుండగా అవి అన్నీ కూడా తొలగిపోతాయి. తొలగిపోవు ప్రభుత్వాలు, తొలగిపోని ప్రభుత్వాలు, నిరంతరము నిలిచేటువంటి రాజ్యాధికారం ఉన్నటువంటి ప్రభుత్వాలు రాబోతున్నాయి. ఆ ప్రభుత్వం రాబోవటానికి ముందు 4 జంతువులను పోలినటువంటి బబులోను, మాదియా, పర్షియా, గ్రీసు, రోమన్ రాజ్యాలు తొలగిపోబోతున్నాయి అనేది స్పష్టంగా చెప్పాడు. రాత్రి వేళ కలిగిన దర్శనమును ఇంకా చూస్తుండగా మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒక్కడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తాను. రాజ్యము ఆయన చేతికి అప్పగించబడబోతోంది. ఆయన పరిశుద్ధులు ఏలువారిగా రాబోతూ ఉన్నారు 1000 ఏండ్ల పాలనలో. ఆయన రారాజుగా తన 2వ రాకడలో తిరిగి రానయ్యున్నాడు. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషను మాట్లాడువారు ఆయన్ని సేవించేటట్లు ప్రభుత్వం, మహిమ, ఆధిపత్యం ఆయనకు ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వం శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడు లయము కాదు. ఆయన రాజ్యము లయము కాదు. ఈ మాట అండర్లైన్ చేసుకోండి. ప్రభువు యొక్క రాజ్యము లయము కాదు. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము వచ్చునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రార్థన నేర్పిన ప్రభు, రాజ్యము యొక్క అధికారము ఆయన చేతులకు అప్పగించబడి సమస్తము ఆయన పాదముల క్రింద లోబరిచినప్పుడు ఈ సన్నివేశం ఫుల్ఫిల్ అవుతుంది. ఆయన రాజ్యం తొలగిపోదు. ఆయన 2వ రాకడలో వచ్చినప్పుడు ఆయనకు వ్యతిరేకంగా లేచిన నేషన్స్ అన్నింటినీ, జెంటైల్ నేషన్స్ అన్నింటినీ సమూలంగా పీచవడిచి నశింపచేసి ఆయన వాటిని అణగద్రొక్కి వారికి తీర్పు తీర్చి తాను యెరూషలేములో రారాజుగా పరిపాలిస్తాడు. దాని అనంతరం కడమ మృతులు లేచిన తరువాత, కోట్ల మంది లేచిన తరువాత ఆ చివరి న్యాయపు తీర్పు ముగించి అపవాదిని వెంబడించిన వారిని అగ్నిగుండమునకు త్రోసివేసి నమ్మకంగా ప్రభువును అంగీకరించిన వారికి తన నూతన ఆకాశం, నూతన భూమిలో స్థానాన్ని సుస్థిరం చేసి తానే వారి మధ్యన నివాసముండి వారి ప్రతి బాష్ప బిందువు తానే తుడిచివేసి వారి మధ్యన తానుండి వారిని నడిపిస్తాడు, ఆదుకుంటాడు. ఆయన ప్రభుత్వము ఇక శాశ్వతము, తరములు యుగములు యుగములు తరములు తరములు ఉండేటువంటి రాజ్యం అది. కనుక ఈ 9 నుండి 14 వచనాల మధ్యలో ఉన్నటువంటి ఈ దైవ రాజ్యమును గూర్చిన, అధికారమును గూర్చిన వివరాలు ఎస్కటలాజికల్గా, భవిష్య శాస్త్రం ప్రకారంగా రానయ్యున్న ప్రొఫెటికల్, ప్రవచనాత్మకంగా జరగనయ్యున్న విషయాలను మనకు తెలియచేస్తున్నాయి.
15 నుండి 18 వచనాల వరకు ఉన్న భాగం చదువుకుందాం. నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలు అను నేను నా దేహములో మనోదుఃఖం గలవాడనైతిని. దర్శనాలు కలవరాన్ని తెలియచేస్తున్నాయి. ఈ దర్శనములు మనోదుఃఖానికి కారణంగా మారాయి. వాస్తవమే. భవిష్యత్తు ఎవడ తెలుసుకున్నా నేను పలుమార్లు చెప్పాను, దుఃఖం తప్ప ఏమీ ఉండదు. మరు క్షణానికి ఏం జరుగుతుందో తెలిస్తే మనం కంఫర్టబుల్గా ఉండలేం. ఈ మాట సత్యం, మీరు ఒప్పుకొని తీరాలి. ఒక దినాన తెల్లవారుజామున ఇదే వారంలో పడక మీద ఉండగానే నాకు ఒక టెలిఫోన్ వచ్చింది. ఆ టెలిఫోన్లో అవతల చాలా ఏడ్పులు వినిపిస్తున్నాయి. 10-15 నిమిషాల్లో సారాంశం, మాకు ప్రియమైన ఒక వ్యక్తి మరణించాడు. ఆ విషయం మాకు తెలియచేయబడింది. చనిపోయిన తరువాత మేము గుర్తిరిగాము. అదే భవిష్యత్తును ఒక 4 సంవత్సరాల ముందు చెప్పేసి ఉంటే దేవుడు ఆ క్షణం కొరకు ఎదురు చూస్తూ ఆందోళన కలవరం చెందేవారు. ఏ దర్శనం చేత భవిష్యత్తును తెలుసుకున్నాడో ఆ దర్శనం అతనిని కలవరపరిచింది. ఇది వాస్తవం. నెబుకద్నెజరు కూడా ఇదే దర్శనాలను చూచినప్పుడు కలవరపడ్డాడు. అవును, భయంకరమైన పరిస్థితులు లోకం మీదకు వస్తున్నాయని వింటున్నప్పుడు కలవరం కలుగుతుంది. దేవుని పిల్లలకు ఆశ్రయం ఉన్నదనే నిరీక్షణ ఉన్నది. నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకరి యొద్దకు పోయి ఇందును గురించి నిజమంతా నాకు చెప్పమని అడుగగా అతడు నాతో మాట్లాడి ఆ సంగతుల భావాన్ని తెలియచేశాడు. ఎట్లనగా ఆ మహాజంతువులు 4 అయి ఉండి లోకమందు ప్రభుత్వము చేయు 4 రాజులను సూచిస్తోంది. 17వ వచనం నుండి ఇక ఆ 4 రాజ్యాల యొక్క వివరాలను దానియేలు వివరించడం ప్రారంభించాడు. అది నేను రేపటి దినం జ్ఞాపకం చేస్తాను. మనం 16వ వచనం దగ్గర వాక్యాన్ని నిలుపుదల చేశాము. 17వ వచనం రేపు మరలా చదువుతాను. ఈ రాత్రి ఎపిసోడ్ ముగించే ముందు నేను మనవి చేస్తున్నాను. 5000 ఎపిసోడ్స్ పూర్తయిన సందర్భంగా నేడు ఏర్పాటు చేసిన కృతజ్ఞతాస్తుతి కూడికలో అనేక మంది దైవ సేవకులు, మోర్ దాన్ 100 సర్వెంట్స్ ఆఫ్ గాడ్ కూడుకున్నారు, పరిచర్యను దీవించారు, ప్రార్థించారు. వందలాది మంది విశ్వాసులు పాల్గొన్నారు, ప్రార్థించారు. మిషనరీలు శ్రీనగర్, అమృత్సర్ నుండి వచ్చి సాక్ష్యాలు పంచుకున్నారు. కనుక ఈ యొక్క పరిచర్యలో పాలు పొందిన వారికి కృతజ్ఞతలు ప్రభువు పేరిట తెలియజేస్తున్నారు. రేపటి వాక్య ధ్యానం 17వ వచనంలో మనం కలుసుకుందాం. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, వందనాలు. నేటి దినం మిమ్మల్ని స్తుతించాము, మీకు మహిమ ఆపాదించాము. ఎక్కడా మేము ప్రభు మీ మహిమను దొంగిలించలేదు. ప్రభు మీకు అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. మీరే ఈ 5000 ఎపిసోడ్స్ చేశారు. మేము నిలిచి చూచి సాక్షులంగా ప్రకటిస్తున్నాము. మీ శక్తి అపారం, మీ జ్ఞానం సమృద్ధి గలది. ఇవాళ నూతనంగా ప్రారంభించిన భారత మిషన్ పొలాలు, నూతన మిషనరీ పరిచర్య నీరు కట్టి ఫలింప చేయండి ప్రభు. మిషనరీలు శ్రీనగర్, అమృత్సర్ నుండి వచ్చారు. వారు తిరుగు ప్రయాణాన్ని దీవించండి. మా రక్షకుడు అనేక మంది ఈ మిషన్స్ వైపు తమ హస్తములుంచినట్లు చేయండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక.